విధంగా చూడాలి అంటే ప్రేమ అనేది కేవలం శరీరంతో ఆగదు, అది ఆత్మ వరకు తీసుకెళ్తుంది. కాబట్టి ఇక్కడ అవతాడు ఏం చెప్తాడు అంటే శరీరాన్ని కామించడం ఉంటుంది. శరీరం కామించడం అంటే కోరుకోవడం, ఇష్టపడడం అనేక రకాలుగా తీసుకోవచ్చు. ఒక సాధారణంగా మనకి ఇష్టమైనటువంటి వ్యక్తికి ఏదైనా జరిగినా లేకపోతే ఏదైనా బాధపడుతున్నప్పటికీ కూడా కేవలము ఆ శరీరం పట్ల ఆ మనిషికి ఉండేటువంటి ఇష్టం అండి. ఇష్టము ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే రెండు ఉన్నాయి. శరీరాన్ని కామించడము, శరీరధారిని ప్రేమించడము, రెండు విషయాలు ఉన్నాయండి ఇక్కడ. కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే రెండు ఉన్నాయి. ఇప్పుడు నాతో పాటు ఉన్నటువంటి, ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను అని చెబుతున్నప్పుడు గతంలో కూడా అవతాడు ఒక మాట చెప్పాడు. ఎందుకంటే నన్ను కాకుండా ఇంకొకరిని ప్రేమిస్తున్నాను అని నువ్వు ఏదైతే చెబుతున్నావో అది ప్రేమ కాదు. ఈ లైన్ అర్థం చేసుకుందామండి. అంటే కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్ అవుతాడు, కొద్దిగా క్లారిఫికేషన్ ఇస్తున్నాడు ఈ మాటల్లో. నన్ను కాకుండా ఎవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావు అని నువ్వు అనుకుంటే అది ప్రేమ అని పిలవకు, అది ప్రేమ కాదు. ఎందుకంటే గతంలో ఒక మాట మనకి మెహరోపాసనంలో అవతాడు చాలా క్లారిటీగా చెప్పాడు. ప్రేమ అనేది పదం వాడద్దు. ఎందుకంటే 7 రియాలిటీస్ అనేటువంటి ఆ మెసేజెస్ ఇస్తున్నప్పుడు అవతాడు చాలా సీరియస్ గా చెప్పాడండి జైపూర్ లో. ఎందుకంటే 7 రియాలిటీస్ అందిస్తున్నప్పుడు అన్నిటికీ, సమస్తానికి, సృష్టికి అంతటికి మూల కారణము ఏంటి అన్నప్పుడు ప్రేమ అన్నాడు అవతాడు. అటువంటి గొప్ప ప్రేమని, అటువంటి దివ్య ప్రేమని, అటువంటి ఆదుకునే ప్రేమని 7 రియాలిటీస్కి వచ్చేసరికి సెకండ్ ప్లేస్ ఇచ్చాడు అవతాడు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే దానికి అవతారుడే చెప్పాడు. ఎందుకంటే నువ్వెవరో నీకు తెలియనంత వరకు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అనేది నీకు తెలియదు. ఎందుకంటే ప్రేమ అనే మాట మాట్లాడడానికన్నా ముందు, ప్రేమ అనే పదాన్ని నువ్వు పదప్రయోగం చేయడానికన్నా ముందు నువ్వు 2 విషయాలు తెలుసుకోవాలి. 2 విషయాలు. ఎందుకంటే ప్రేమ అనేది ఉన్నతమైనది. అది ఎటువంటి ప్రేమ అనేది తర్వాత కొద్దాం. కానీ దానికన్నా ముందు ఈ ప్రపంచంతో నాకు ఎటువంటి సంబంధం ఉంది, అదే విధంగా ప్రపంచానికి నాతో ఎటువంటి సంబంధం ఉంది అనేది క్లారిఫికేషన్ కోసం 2 పాయింట్స్ చెప్పాడు అవుతాడు. మొదటిది అవసరాలు. సమస్త ప్రపంచమంతా అవసరాలకి బానిస అన్నాడు అవతారుడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు, సమస్త ప్రపంచం అన్నాడండి. హోల్ వరల్డ్ ఈజ్ అ స్లేవ్ టు ద నీడ్స్ అన్నాడు అవుతాడు. నాట్ వాంట్స్, కోరికలు కాదంట, అవసరాలకే బానిస. అంటే ఈ ప్రపంచంతో నాకు అవసరాలతో కూడినటువంటి సంబంధం ఉందా, అదే విధంగా ప్రపంచానికి నాతో అవసరాలతో సంబంధం ఉందా? నెంబర్ 1, అది ఫస్ట్ పాయింట్ అండి, క్లారిఫై చేసుకోవాల్సిన విషయం. రెండోది ఏంటి అన్నప్పుడు ఇష్టం అండి. ఎందుకంటే ఇష్టం అంతే, కొంచెం అవసరాలు దాటుకొని నాకు ఇష్టం అండి, ఇతను నాకు ఏమి చేసినా చేయకపోయి నాకు ఇష్టం అంతే. అతను నాకేం చేయాల్సిన అవసరం లేదండి. కాస్త అంటే అవసరాలతో పోల్చుకుంటే ఇష్టంలో స్వార్థం కాస్త తగ్గింది, కానీ అవసరాల్లో మాత్రం స్వార్థము పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా మనిషి కొన్ని సందర్భాలలో ఒక విపరీతంగా స్పందించడానికి కారణం ఏంటి అన్నప్పుడు ఎదుటి వ్యక్తి పట్ల తనలో ఉన్నటువంటి స్వార్థం అని చెప్పాడు అవుతాడు. ఎక్కడో కాదు, లార్డ్ మెహర్ 3rd వాల్యూమ్ తన అన్న అయినటువంటి జంషెడ్ బాడీ డ్రాప్ చేసినప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో, నేను దానిని మెహర్ మృత్యోపనిషత్ అంటాను. అదొక ఉపనిషత్తు నాకు. ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాట ప్రతి జీవుడు కూడా జీర్ణింప చేసుకోవాలి. ఆ రోజు ఆయన పలికినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దానిని నేను రాసుకున్నటువంటి లైన్ అండి. మెహర్ మృత్యోపనిషత్, మృత్యువు గురించి ఉపనిషత్తులా ఉపనిషత్తు సారం చెప్పాడు ఆ రోజు మెహర్ బాబా. దాంట్లో స్పష్టంగా చెప్పాడు క్లియర్ గా. ఎందుకంటే ప్రతి మనిషి ఏమో అవ్వాలనుకుంటాడు. లోకంలోకి వచ్చిన తర్వాత ఏమో అవ్వాలనుకుంటాడు, డాక్టర్ అవ్వాలనుకుంటాడు, ఇంజనీర్ అవ్వాలనుకుంటాడు, ఏమేమో అనుకుంటాడే. కానీ అది అయినా అవ్వకపోయినా వాడు ఖచ్చితంగా ఏమవుతాడు, డెడ్ బాడీ అవుతాడు అని చెప్పాడు అవుతాడు.
ఒకటి అది ఇన్ఎవిటబుల్, ఆ పదం వాడేటంటే అవుతాడు అంటే అనివార్యమైనది ఆ విషయాలంతా కూడా. కాబట్టి నువ్వు ఒకవేళ ఆ సందర్భంలో ఎందుకు జంషెడ్ ఆయన శరీరం విడిచిపెట్టాడు, సొంత అన్న బాడీ డ్రాప్ చేసినప్పుడు ఈయన స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాడు. సాక్షాత్ అవతారుడు డిస్ట్రిబ్యూట్ చేశాడు. లేదంటే అతను అవతాడు కదండి, అది అందరికి సాధ్యపడుతుందా అంటే ఇక్కడే ఒక పొరపాటు చేస్తున్నాడు జీవుడు. ఇక్కడ కొద్దిగా శ్రద్ధ పెట్టి ఆలకించే ప్రయత్నం చేద్దామండి. అక్కడ ఆయన దేవుడండి, ఆయన అవతారుడు కాబట్టి, ఆయన భగవంతుడు కాబట్టి, ఆయనకు అన్ని తెలుసు కాబట్టి ఆయన అలా స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాడండి అని అన్నప్పుడు నువ్వు ఎందుకు స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతున్నావు? నీకు తెలియదన్నా, పోనీ తెలిసిన వాడు చెప్తున్నాడు కదా, అది ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ సెలిబ్రేషన్ ఫర్ సోల్. ఆత్మకి అది సెలిబ్రేషన్ చెప్పాడు ఆయన క్లియర్ గా. ఎందుకంటే శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆత్మకి ఈ ఈ నెక్స్ట్ అంటే ఆ ఆత్మ ప్రయాణం కొనసాగించేటువంటి ప్రక్రియ వరకు ఇదంతా దానికి అమృత గడియలు. అమృత గడియలు. ఎందుకంటే సాధారణంగా మనిషి బ్రతికున్నప్పుడు మానవ జన్మలో చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ జన్మలో అతడు చేసినా చెయ్యకపోయినప్పటికీ అతడు చెప్పుకునే సాకులు ఉంటాయి. నేను నాకు ఆ పని ఉంది కాబట్టి నా గురించి నేను తెలుసుకోలేకపోయాను అనేక రకాలుగా చెబుతున్నప్పటికీ శరీరం విడిచిపెట్టిన తర్వాత అతడికి ఎటువంటి పని ఉండదు. సాధారణంగా ఆత్మకి ఎటువంటి పని ఉండదు. ఎందుకంటే ఆ శరీరం అనేటువంటిది అక్కడ అలా జడంగా ఉంటుంది. అక్కడ ఏముంటుంది? 72 గంటల వరకు అతని యొక్క అస్తిత్వం అనేది ఉంటుంది, అతని ఉనికి ఉంటుందని అవతాడు చెప్పాడు. కాబట్టి ఇదొక మాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దీని గురించినటువంటి నీ యొక్క ఎందుకు అంతలా స్పందిస్తారు అంటే అవతాడు చెప్పింది ఏంటి? నువ్వు ప్రేమ అనే పదం వాడడానికన్నా ముందు నీకు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళతో నీకున్నది అవసరాలా లేక ఇష్టాలా? ఎందుకంటే అవసరాలు నీకు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా పూర్తి స్వార్థంతో నిండి ఉంటుంది అవసరాలు అనేది. కానీ ఇష్టాలకు వచ్చేసరికి మాత్రం కొద్దిగా తగ్గుతుంది స్వార్థం. కానీ అక్కడి నుండి గనుక ప్రేమకొస్తే, ఎందుకంటే ఇష్టాలకి హ్యూమన్ లవ్ కి పెద్ద తేడా లేదు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలండి. సెకండ్ పాయింట్ కి వచ్చేసరికి హ్యూమన్ లవ్ అంటే దైవీ అంటే మానవీయ ప్రేమ అన్న ఇష్టాలైన రెండు ఒక్కటే అవతాడు స్పష్టంగా చెప్పాడు. కానీ ఉన్నతమైంది ఏంటి అంటే ఆదుకునే ప్రేమ. అది అవతారుడు మెహర్ బాబా చెప్పేటువంటి ప్రేమ. అంటే ఒక్క వ్యక్తిని గనుక నువ్వు ప్రేమించడం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే దేహదారిని ప్రేమించడమే ఉంటుంది తప్ప దేహాన్ని ప్రేమించడం అనేది ఉండదు. ఎందుకంటే ప్రేమ అనేది శాశ్వతమైనదండి. ప్రేమ అనేది శాశ్వతమైనప్పుడు అటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమని అశాశ్వతమైనటువంటి దేహానికి ఎలా ఆపదిస్తాము? ఎలా ఆపదించగలుగుతాము? ప్రేమ శాశ్వతమైనది, అది దేహంతోనే పరిమితం అవ్వదు. అది ఎక్కడ దాటుకొని వెళ్తుంది? స్థూల శరీరం దాటుకొని, సూక్ష్మ శరీరం దాటుకొని, మానసిక శరీరం దాటుకొని, బుద్ధి దాటుకొని, సంస్కారాలు దాటుకొని, ఎడబాటు యొక్క చోటు దాటుకొని, పూర్తి చైతన్యం దాటుకొని ఆత్మలో స్థిరపడుతుంది. అక్కడ తెలుస్తుందండి, అప్పుడు నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించినట్లు. దేహదారిని ప్రేమించాలి అంటే ఎవరిని ప్రేమిస్తున్నావు? అతడిలో ఉన్నటువంటి నన్ను ప్రేమిస్తున్నావు. కాబట్టి అక్కడ అతను విడిచిపెట్టింది నన్ను కాదు, నేను ధరించిన శరీరం విడిచిపెట్టాడు. కాబట్టి నన్ను నువ్వు ప్రేమిస్తున్నప్పుడు మెహర్ బాబా యొక్క శరీరం అనేది పడిపోతుందే తప్ప మెహర్ బాబా యొక్క స్థితి పడిపోదు కదా. మెహర్ బాబా యొక్క అనంతమైన శాశ్వతమైనటువంటి ఆది మూలమైన స్థితి పడిపోదు కదా. అది శాశ్వతమైనది. ఫస్ట్ మనకి మొట్టమొదటిగా చెప్పిన మాట అదేనండి లక్ష్మణ్ గారు. ఫస్ట్ పాయింట్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో అవతాడు చెప్పిన మాట ఏంటి? మొట్టమొదటి మాటే, ఎంత వరకు నువ్వు తీసుకుంటావో నాకు తెలియదు, కానీ నువ్వు ఒక ఆత్మవి. మొదటి భాగంలో మొదటి పేరాలో మొదటి లైన్ లో చెప్పాడు అవుతాడు. అందరూ ఆత్మలే ఇక్కడ ఎవ్వరు దేహాలు లేదు. ఆత్మలు అనేటువంటి నీకు అనుభవం లేకపోయినా నేను చెబుతున్నాను కదా, అవగాహన తెచ్చుకోగలిగితే నువ్వు ఆత్మవే, నీతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మలే.
కాబట్టి ఆత్మలుగా ఉన్నటువంటి మీరందరూ ఎక్కడున్నారు? నాలోనే ఉన్నారు. కాబట్టి ఆత్మగా నువ్వు శాశ్వతమైన వాడివి, ఆత్మకు నువ్వు అనంతమైనటువంటి వాడివి, ఆత్మకు నువ్వు రూపరహితుడివి. ఇటువంటి అవగాహనతో నువ్వు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరితో ఈ రకంగా సంబంధం గనక ఏర్పరచుకోగలిగితే ఎవ్వరితో నువ్వు కలిసిపోవు. కలిసిపోవడం వల్ల ఇవన్నీ సమస్య అండి. మానసిక కలయిక ఉంటుందండి ఇదంతా కూడా. ఇదంతా అవతాడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు. నువ్వు అందరితో ఉండు, తప్పు లేదు. కానీ హృదయాంతరాలలో మాత్రము నాకు మెహర్ బాబా తప్ప వీళ్ళందరూ నాకు అపరిచితులే అనేటువంటి ఒక మాట, ఒక నిర్భయంతో కూడిన నిర్ణయానికి వచ్చి నీ హృదయాంతరాలలో నువ్వు ఎప్పుడు అది ఒక మారు మ్రోగిపోవాలి. నీ గుండెల్లో, హృదయాల్లో మారి మోగిపోవాలి. అందరూ ఉండొచ్చు, తప్పు లేదు. శరీరాలతో ఉండడం తప్పేంటి? కానీ ఆ శరీరాలతో ఉంటూ ఆ శరీరాల పట్ల నీకున్న ఒక అవగాహన తెచ్చుకుంటూ నీ సంస్కారాలకి, నీ మనసుకి చెప్పుకోవాలి. వీళ్ళంతా కూడా నా సంస్కారాల ప్రకారమే వచ్చారు కాబట్టి అవి ఖర్చయ్యేంత వరకు నాతో ఉంటారు. ఖర్చయిన తర్వాత వాళ్ళకన్నా నేను కంటికి కనిపించకుండా పోతాను. లేకపోతే నా కళ్ళ ముందు ఆ వ్యక్తి అన్న కంటికి కనిపించకుండా పోతాడు. కాబట్టి పని కనిపించకపోవడం అంటే ఏమవుతోంది? ఎలా తీసుకోమని చెప్పాడు మనకి మెహరోపాసనంలో ఇన్ని రోజుల వరకు? ఎలా చూడమన్నాడు? డిసోసియేషన్ అవుతాడు. ఓహో! అతడు ఏదైతే గత జన్మల్లో ఆ ఘనీభవించినటువంటి సంస్కారాల మోసే కాబట్టి ఈ జన్మలో వచ్చాడు కాబట్టి, అందుకు అనుగుణంగా తన సంస్కారాలకి అనుగుణంగా ఆ శరీరంతో అసోసియేట్ అయ్యాడు కాబట్టి, ఆ సంస్కారాలకి అనుగుణంగా ఆ శరీరంతో ఐడెంటిఫై అయ్యాడు కాబట్టి, ఎప్పుడైతే అసోసియేషన్ తర్వాత ఐడెంటిఫికేషన్ ద్వారా అతడి యొక్క ఎగ్జిస్టింగ్ సంస్కారాస్ అనేది పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత, అంటే ఆ శరీరానికి సంబంధించినంత వరకు అతడు ఆ శరీరాన్ని డిసోసియేట్ అయిపోయి తన ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్నాడు, తర్వాత వెళ్ళిపోయాడు. కానీ కొనసాగింది ప్రయాణం మాత్రము. కాబట్టి అక్కడ డిసోసియేట్ అయ్యింది. దేంతో డిసోసియేటెడ్ అతను? తన డివినిటీతో కాదు, తన ఆత్మతో కాదు, శరీరంతో మాత్రమే. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. డిసోసియేట్ అయ్యింది దేంతో? డిసోసియేటెడ్ శరీరంతోనే డిసోసియేట్ అయ్యాడు. కాబట్టి నువ్వు కామించింది, నువ్వు ఇష్టపడింది ఆ దేహంతో కాబట్టి, ఆ దేహం అనేటువంటిది ఇక మీదట నా కంటికి కనిపించదు, నాతో ఉండదు అనే విధమైనటువంటి ఒక నిరుత్సాహమైనటువంటి ఒక ఊహని కల్పిస్తుంది ఈ స్థూల సంస్కారాలు. ఇదంతా ఊహ అండి లక్ష్మణ్ గారు. మళ్ళీ చెప్తున్నా, నాకు అర్థమైనంత వరకు చెప్తున్నా. నాకు ఇదంతా ఊహ, ఇదంతా ఇమాజినేషన్ అండి. ఇదంతా కూడా ఏది ఎలా కల్పిస్తోంది అంటే స్థూల సంస్కారాల కల్పనే. అదే కల్పిస్తూ ఉంది. ఇతడు ఎప్పుడు నీతో ఉంటాడు, నీ దగ్గరగా ఉంటాడు, ఎప్పటికీ నీకు దూరం అవ్వడు అనే మాట అది చెబుతున్నప్పుడే మొదటిగానే ఎరుకుతూ ఉండాలండి. కాబట్టి నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను లక్ష్మణ్ గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాట ఇప్పుడు అందరి ముందు చెప్పారంటే, నేను మీకు ముందు చెప్పినట్లుగా అందరికి ప్రయోజనం కలిగించే మాటే కాబట్టి ఇది అందరి ముందు మనం మాట్లాడుకుంటున్నాం. అవతాడిచ్చినటువంటి అవగాహనే కాబట్టి. కాబట్టి ఒక్క మాటలో మాత్రం చెప్పగలుగుతాను. ఒకే ఒక్క మాటలో. ఎందుకు మీరు ఇంతగా స్పందిస్తున్నారు, ఇంతగా బాధపడుతున్నారు ఆ వ్యక్తి వల్ల అంటే ఒక్కటండి, మీరు ఎరుకతో లేకపోవడమే. ఒక్క మాటలో కూడా చెప్పొచ్చండి. నాకు అర్థమైనంత వరకు ఒక్క మాటలో చెప్పాలి. ఇంత ఒక ఎక్స్‌ప్లనేషన్, ఇంత వివరణ లేకపోయేసరికి ఇంకొక మాటలో చెప్పొచ్చు. ఎరుక లేకపోవడమే. ఎరుకతో ఉండలేకపోవడం కూడా ఒక రకంగా స్పందన అనేటువంటిది ప్రపంచంలో జరిగేటువంటి కొన్ని కార్యాలకి స్పందించడానికి కారణం కూడా ఎరుకతో లేకపోవడం వలన కూడా ఇటువంటి సందర్భాలనేది జరుగుతూ ఉంటుంది లక్ష్మణ్ గారు. కాబట్టి సో ఇప్పటికి ఆలస్యమైంది లేదు కాబట్టి మనకి అన్నమయ్య చెప్పినట్లుగా సో ఇంకనైనా హరి చేరు ఇంతే చాలు అనేటువంటిది ఒకసారి కనెక్ట్ చేసుకుంటే ఈ విధంగా ఇప్పుడు మీరున్నటువంటి స్థితికి ఇప్పుడు అవతాడి మాటని ఇలా కనెక్ట్ చేసుకుంటే మీకు ఒక ఒక అవగాహన అనేది వస్తుందనేది నాకు 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 అర్థమైనటువంటి విషయం లక్ష్మణ్ గారు. దట్స్ ఇట్. జై బాబా నాన్న, జై బాబా నాన్న. జై బాగుంది, బాబా. సంతోషం, చాలా సంతోషం నాన్న. జై బాబా. నెక్స్ట్ సెకండ్ రెండు అడుగుతారు. రెండు అడిగారు కదా మీరు? ఒకటేనా రెండా? రెండు నాన్న. అదే నన్ను చెప్పావు నాన్న, 72 గంటలు 10 రోజులు అని చెప్తూ
ఈ దేహదారి గాని అని అన్నావు, నాకు అది కొంచెం ఎక్కలేదు నాన్న. ఓకే. ఓకే. అంటే ఇంకా ఈ శరీరం గురించి చూస్తున్నా. చెప్పండి లక్ష్మి గారు. అదే ఈ శరీరం మీద గురించి నువ్వు చూస్తున్నావు అని ఏదో చెప్పాను. అది యూట్యూబ్ లో రాలేదు, ఇంకా అప్లోడ్ అవ్వాలా, అందుకని కనెక్టివిటీ. ఇదేమో అది ఒకసారి మళ్ళీ చెప్తావేమో అని. ఓకే. ఓకే. అదేనండి. ఎందుకంటే 2 అండి. ఎందుకంటే శరీరాన్ని కామించడం, శరీరధారిని ప్రేమించడం అండి. 2 ఉంటుంది. అంటే కామించడం అంటే అది అవసరం కావచ్చు, లేకపోతే ఇష్టం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక డిజైరే కదండి. కామం అంటే డిజైర్ అండి, కోరిక అని అర్థం. అంటే ఆ శరీరం పట్ల ఉన్నటువంటి కోరికే, అంటే ఇష్టము, అవసరము. ఇప్పుడు కొంతమంది మీద ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు ఆ వ్యక్తి దూరం అయ్యేసరికి, ఆ వ్యక్తి దూరం అయ్యాడు అనేటువంటి మాట కన్నా సాధారణంగా అవసరాలకి బానిసైనటువంటి జీవుడికి ఎలా ఉంటుందంటే, తన అవసరాలు ఎవరు తీరుస్తారు అనేటువంటిది సాధారణంగా కొంతమందికి ఉన్నటువంటి భయం వల్ల దుఃఖం వస్తుందండి. భయం వల్ల వస్తుంది. దుఃఖము 2 రకాలుగా వస్తుంది. భయం వల్ల దుఃఖం వస్తుంది, బాధ వల్ల కూడా దుఃఖం వస్తుంది. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అన్నప్పుడు భయమేనండి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటి? బాధ కాదండి. ఫస్ట్ భయమే వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా స్థూల సంస్కారాలు, ఈ ఎమోషన్, ఈ యొక్క భావోద్రేకాలు ఏదైతే అవతాడు చెప్పాడో, అంటే ఒక డిజైర్ ఎప్పుడు ఒక ఫామ్ అవుతుంది అన్నప్పుడు మనకి గతంలో చెప్పాడు అవుతాడు. టెడ్ అనే పదం వాడాడు. అంటే థాట్ ప్రాబ్లం లేదండి. థాట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్. ఒక మనిషికి ఇవ్వబడినటువంటి గొప్ప ఆయుధం ఏంటి అంటే ఆలోచించడమే. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ ఆలోచనని దాని దాని దేంతో అసోసియేట్ చేస్తున్నాడంటే ఒక ఎమోషన్ తో అసోసియేట్ చేస్తున్నాడు. ఆ ఆలోచనని ఒక ఎమోషన్ గా అసోసియేట్ చేసేసరికి ఏమవుతోంది అన్నప్పుడు ఆ ఆలోచన బలహీనపడుతోంది. అలా బలహీనపడినటువంటి ఆలోచన యొక్క ఫలితమే కోరిక. కోరిక అలాగ వస్తూ ఉంది. అందుకే ఎమోషనల్ అవుతాడు. సాధారణంగా మనిషి యొక్క భావోద్వేగాలకి లోబడిపోతాడు. భావోద్వేగాలకు ఎందుకు లోబడుతున్నాడు అంటే కారణం ఏంటి అన్నప్పుడు, ఈ స్థూల సంస్కారాలు ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే ఖర్చు పెట్టుకోవాలనుకుంటున్నావో అది ఖర్చు పెట్టడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. అది అందరూ చేసే పని కాదు. ఎందుకంటే నువ్వు అలా స్థూల సంస్కారాలు ఖర్చు పెట్టుకోవడం అనేది పక్కన పెడితే ఎప్పటికప్పుడు కొత్తవి తాను పోగు చేసుకునే ఉంటావు. కాబట్టి అవతారుడు స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి మీ అందరికీ కూడా మోస్ట్ సోల్కి సంబంధించినంత వరకు ఆర్డినరీ మాటలు మాట్లాడాలి, ఆర్డినరీ మా విషయంగా చెప్పాలి అంటే ఇదంతా మీరంతా ఉండేది శరీరాలతోనే ఉన్నారు తప్ప ఎవ్వరు ఆత్మలతో లేరు. ఎందుకంటే ఆత్మలతో గనుక మీరు ఉంటే ఈ శరీరం అనేటువంటిది నా ప్రారంధము, కొంతకాలం నా దగ్గర ఉండి వెళ్ళడానికి వచ్చింది. గతంలో మనకి జ్ఞానేశ్వర్ అద్భుతంగా చెప్పాడు. జ్ఞానేశ్వర్ ఏం చెప్పాడు మనకి? ఒక జ్ఞానేశ్వరిని కూడా ఒకసారి మన మెహరోపాసనంలో సద్గురు జ్ఞానేశ్వర్ పలకరిస్తున్నప్పుడు ఒక సాధకుడు ఎలా ఉంటాడు అంటే, మెహర్ బాబా కోరుకునేటువంటి సాధకుడు ఎలా ఉంటాడు అంటే తన యొక్క భార్య బిడ్డలను ఎలా చూస్తాడు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు జ్ఞానేశ్వర్. ఒక గొప్ప ఎగ్జాంపుల్ చెప్పాడు. తన కళ్ళ ముందుకు ఉన్నారు భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి, బంధుమిత్రులు అందరూ ఉన్నారు. కానీ అతను ఎలా చూస్తాడు వాళ్ళందరినీ అంటే అతడు చాలా మహోన్నతంగా వ్యాఖ్యానించాడు సద్గురు జ్ఞానేశ్వర్. ఏం చెప్పాడు అంటే వీళ్ళందరూ కూడా దారిలో పోయేటువంటి బాటసారులే. దారిలో పోయేటువంటి బాటసారులు, యాత్రికులు ఎవరైతే ఉన్నారో, సో ఈ యాత్రికులు కొంచెం అలసట తీర్చుకోవడానికి ఒక చెట్టు కింద చేరినట్టున్నారు. నేను వీళ్ళందరినీ కూడా నా భార్య బిడ్డల్ని, నా తల్లిదండ్రుల్ని, నా బంధుమిత్రుల్ని ఎలా చూస్తానంటే అలా దారిలో పోయేటువంటి యాత్రికులు కాసేపు చెట్టు కింద కాస్త సేద తీర్చడానికి వచ్చి కూర్చుంటారు కదా, అలా నా దగ్గర కొంతకాలం ఉండడానికి వచ్చారు వీళ్ళంతా. ఇది గొప్ప నిస్సంగత్వం అండి. ఇది గొప్ప నిస్సంగత్వం. అవతారుడు చెప్పినటువంటి గొప్ప మాట ఏంటి? డిటాచ్మెంట్. ఏదైతే చెప్పాడో నిస్సంగత్వంగా ఇలా చూడగలగాలి మీరందరూ కూడా. మీతో ఉన్న వాళ్ళని కానీ అందరినీ కూడా మీరు ఈ విధంగా చూడగలిగితే తప్ప. ఎందుకంటే ఈ యొక్క జాదు సంస్కారాలు ఎంత గొప్పగా ఉంటుంది అంటే ఈ యొక్క ఎడబాటు, ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినటువంటి మాట మీరు ఏదైతే అనుభవిస్తున్నారో లక్ష్మణ్ గారు, ఇది ఒక ఎడబాటు, ఒక సపరేషన్. దీని వల్ల ఒక దుఃఖం వస్తుందండి సాధారణంగా ఈ సపరేషన్ వల్ల. కానీ అవతారుడు ఒక గొప్ప మాట చెప్పాడండి. ఎందుకంటే నేను ఇంకొకసారి దాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను.
కాబట్టి ఈ మాటని కాస్త శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేయండి. అవతాడు ఏం చెప్పాడు ఒక చోట అంటే, ఒక భార్య భర్త, ఇది ఆల్రెడీ నేను రిపీట్ చేశాను, ఆల్రెడీ మనకి అవతాడు చెప్పాడండి, కానీ మళ్ళీ రివిజన్ చేసుకుంటున్నాం, రిపీట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఇవన్నీ మనకి రివిజన్స్ అవసరం, మనకి ఇవన్నీ కూడా. ఏం జరిగింది అన్నప్పుడు, ఒక భార్య భర్త. సో అవతారుడు ఎప్పుడు అమెరికాకి వెళ్ళినా కూడా ఆ భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే బాబాని రిసీవ్ చేసుకోవడము, లేకపోతే బాబా కావాల్సినవన్నీ చూసుకోవడం అనేది మాక్సిమం ఒక భార్య భర్తలు చూసుకునేవాళ్ళు. ఒక రోజు ఏం జరిగింది అంటే, ఆ భార్య శరీరం విడిచిపెట్టింది. విడిచిపెట్టేసరికి ఆ భర్త దాన్ని తట్టుకోలేకపోయాడు. ఆ సపరేషన్, తన భార్య నుండి వచ్చినటువంటి ఆ ఎడబాటుని తట్టుకోలేకపోయాడు. సో తట్టుకోలేకపోయేసరికి, సో రోజులు గడిచే కొద్దీ చుట్టూ ఉన్న వాళ్ళకి భయం వేసింది. ఏంటి ఇతను ఇలా తయారైపోయాడు అన్నప్పుడు, సో బాబాకి లెటర్ రాశారు, బాబాకి టెలిగ్రామ్ కూడా ఇచ్చారు, కానీ బాబా నుండి ఎటువంటి స్పందన లేదు. కానీ మొత్తానికి తెలిసింది ఏంటంటే, మళ్ళీ బాబా సో అమెరికాకి రాబోతున్నారు అని తెలిసిన తర్వాత, సో బాబా అమెరికాకి వచ్చారు, మళ్ళీ రావడం జరిగింది. సో ఇతను మళ్ళీ వచ్చాడు, కానీ ఇంతకు ముందున్నంత ఎనర్జీ లేదు. అయిపోయేసరికి వెళ్ళిపోయారు, వెళ్ళిపోతున్నప్పుడు అన్ని జరుగుతున్నాయి, కానీ ఇతను చేస్తున్నాడు, పని చేస్తున్నాడు, కానీ అంత ఎనర్జెటిక్ గా లేడు మనిషి. సో వీళ్ళంతా ఏమనుకున్నారంటే, బాబా ఏమైనా చెప్తారేమో అతనికి అని వెయిట్ చేస్తున్నారు. బాబా వచ్చిన పని కూడా పూర్తి అయిపోయింది, తిరిగి బాబా ఇండియాకి వచ్చేస్తున్నారు ఎయిర్పోర్ట్ లో. సో ఇంకా ఈ రోజు లగేజ్ అంతా సర్దుతున్నాడు. సర్దిన తర్వాత లాస్ట్ వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళంతా ఆశ్చర్యం, ఇదేంటి బాబా ఏం చెప్పలేదు అతనికి, అతనేంటి అలాగే ఉన్నాడు అనేసి వాళ్ళంతా కంగారుగా పడుతున్నప్పుడు, ఇంకా వెళ్ళబోతున్నాడు బాబా. ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకొని ఇంకా బయలుదేరాలి యాక్చువల్గా, కానీ బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి కన్నా ముందు బయటకు, ఇంకా లోపలికి ఎంటర్ అవ్వలేదు బాబా ఎయిర్పోర్ట్ లోకి, బయట ఉంటూ ఈ బయట వ్యక్తిని సో కొంచెం ముందుకెళ్ళి బాబా వెనక్కి వచ్చాడు మళ్ళీ. అప్పుడు ఈ రోజు ఆపి, నువ్వే రావాల్సిన అవసరం లేదు, అతనికి ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం లేదు, అతనికి అర్థమవుతుంది, నేనే మాట్లాడేసి వస్తాననేసి ఆ వ్యక్తి దగ్గరికి అవతాడు వచ్చాడు. రాగానే వెంటనే అడిగాడు, ఏంటి నీ బాధ అని అడిగాడు. ఏం లేదు బాబా అనేసి అలా చెబుతున్నప్పుడు, సో మొత్తానికి చెప్పాడు, తన బాధ అంతా చెప్పాడు. లేదు బాబా ఇలా, సో మేమిద్దరం కలిసి నీ పని చేద్దాం అనుకున్నాము, మేమిద్దరం కలిసి మా జీవితాల్ని మీకే అంకితం ఇద్దాం అనుకున్నాము, సో మేమిద్దరం కలిసి చేస్తామన్నప్పుడు బాబాకి ఒక మాట నచ్చలేదండి. బాబాకి ఒక మాట నచ్చలేదు. కలిసి చేస్తారా? కలిసి చెయ్యాలంటే నీతో ఉండాలి కదా. నువ్వు నీ బాధ ఏంటి ఇప్పుడు? నీకు దూరం అయిందని బాధ. నా ప్రశ్న ఏంటో తెలుసా? ఎప్పుడు నీతో ఉందని? నా ప్రశ్న ఒకటే, నేను ఒకటే అడుగుతున్నాను ప్రశ్న, నీతో ఎప్పుడుందని నీ భార్య నీతో ఉందని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు అనుకున్నావు, నిజానికి ఎవరితో లేరు ఇక్కడ. ఉన్న నిజం చెప్తాను చూడు, దిస్ ఇస్ రియాలిటీ. సాధారణంగా ఏమనిపిస్తుంది అంటే, నాకు నా భార్య ఉంది, నా తల్లిదండ్రులు ఉన్నారనే భావన ఎవరు చెప్పారు? ఒక్కసారి విచారణ చెయ్యి, ఒక్కసారి రియాలిటీని గుర్తించే ప్రయత్నం చెయ్యి. నీ సంస్కారాలు చెప్పింది, నేను చెప్పలేదు. వీళ్ళు నీ తల్లిదండ్రులని నేను చెప్పలే, అది నీ సంస్కారాలు బట్టి వాళ్ళకి వచ్చారు. నీ భార్య బిడ్డలు నీ సంస్కార ప్రకారం వచ్చారు, కానీ వాళ్ళందరూ నీతో తోడుంటారని అని చెప్పింది కూడా ఆ సంస్కారాలే. అలాంటప్పుడు నేనెందుకు మిమ్మల్ని అందరినీ నన్ను నీ కాన్స్టెంట్ కంపానియన్ గా మలుచుకోమని చెప్తాను? నీ భార్య నీకు కాన్స్టెంట్ కంపానియన్ అయితే, నన్ను నీవు కాన్స్టెంట్ కంపానియన్ గా మలుచుకోమని ఎందుకు చెప్తాను నీకు? నేను ఎందుకు చెప్తాను దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? నీకు అన్ని చెప్పాలా? నీకు ఆ మాత్రం అర్థం కాదా? నీకు ఆ మాత్రం ఇంతకాలం నాతో పనిచేస్తున్నావు, నన్ను స్మరిస్తున్నావు, నన్ను సంతోషం కూడా పెడుతున్నావు, కానీ ఎందుకు ఒక్కసారిగా నువ్వు నన్ను పెట్టిన సంతోషం అంతా మొత్తం దిగజారిపోయింది ఒక్కసారిగా? అంటే ఎంతో చక్కగా నీకు నన్ను ఎలా ఉంటుంది అంటే, నీకు చక్కగా నీకు ఏం కావాలో ముద్ద పెట్టి నీకు నోట్లో పెడితే, ఇప్పుడు పరిస్థితి ఏంటి అన్నప్పుడు నీ స్థితిని చూస్తూ ఉంటే, నేను ఎంతో ఒక ప్రేమతో కలిపి పెట్టినటువంటి ముద్దని నా మీదకి నువ్వు వాంతి చేసినట్టు నేను చెప్పాడు అవుతాడు. నా మీదకి నువ్వు వాంతి చేసేసుకున్నావు, మొత్తం వృధా చేసేస్తావు, నేను పెట్టినంతా కూడా బయటికి ఇలా వచ్చేసింది. ఇది కాదు నేను కోరుకుంది. ఎవరితో లేరు. ఉండే పని అయితే ఎందుకు మిమ్మల్ని అందరినీ మీరు నన్ను మీ నిత్య సహచరుడుగా మలుచుకోండి అని చెప్తాను. ఎందుకంటే నన్ను నిత్య సహచరుడు మలుచుకోవాల్సిన అవసరం లేదు. భార్యకి భర్త ఉన్నారు, భర్తకి భార్య ఉంది, బిడ్డలకి తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులకి బిడ్డలు ఉన్నారు అని చెప్పొచ్చు కదా. వాళ్ళంతా అనిత్యము అనేది మళ్ళీ నీకు చెప్పాలా? నీకు అర్థం కావట్లేదా?
నేను నీ నిత్య సహచరుడుగా మలుచుకో, నేను మాత్రమే నిత్య సహచరుడు అని చెప్పానంటే నీతో పాటు ఉండే వాళ్ళందరూ నీకు అనిత్యమైన వాళ్ళే, ఎప్పటికీ నీతో పాటు ఉండరు. సెకండ్ పాయింట్ ఏంటి, నేను ఎంత కాలం నుంచి చెప్తాను, నేను మాత్రమే శాశ్వతం అని చెప్తున్నాను. ఎందుకంటే నా సమాధి మీద ఎటర్నల్ బిలవెడ్ అని రాసుకుంటాను అని చెప్పింది కూడా అతడికేనండి అవుతాడు. నా సమాధి మీద ఇది జరిగే టైం, ఆ సమయంలో ఆ వ్యక్తికి చెప్పాడు బాబా. ఆ పేరు ఎక్కడ రికార్డ్ అవ్వలేదు, కానీ ఒక వ్యక్తి, ఒక బాబా, ఒక వర్కర్ అని చెప్పారు అంతవరకు. ఆ వ్యక్తికి మాత్రమే బాబా చెప్పారు. ఎందుకంటే నేను శరీరం విడిచిపెట్టాక, నా అవతారం చాలించిన తర్వాత నా శరీరం మీద ఒక సమాధి ఏర్పాటు చేసినప్పుడు దాని మీద ఒక టాప్ లో ఒకటి ఉంటుంది. ఒక మాట మాత్రం మీకు గుర్తు చేస్తూనే ఉంటాను. ఎప్పుడు మెహరాబాద్ పిలిపించుకున్న ప్రతిసారి నేను గుర్తు చేస్తూనే ఉంటాను. ఏమని? ఐఎమ్ ద వన్ అండ్ ఓన్లీ ఎటర్నల్ బిలవెడ్. ఈ ప్రపంచంలో నేను మాత్రమే నీ శాశ్వత ప్రియతముని. నీకు ప్రియతములు చాలా మంది ఉంటారు, వాళ్ళు శాశ్వతం కాదు, నేను మాత్రమే శాశ్వతం. నీతో తోడు చాలా మంది ఉంటారు, ఆ తోడు అనిత్యమైన తోడే. ఇది గుర్తు పెట్టుకొని అందరితో ఉండు అన్నాడు అవుతాడు. ఇది గుర్తుంచుకో, ఈ యొక్క ఎరుకతో ఉండు, ఈ ఎరుకతో, ఈ అవగాహనతో అందరితో ఉండు, తప్పు లేదు. శరీరాలతో ఎటువంటి ప్రాబ్లం లేదు, నీకు గుర్తు పెట్టుకో. కానీ ఆ శరీరాలతో కలిసిపోతున్నావే, దట్ ఈస్ అ ప్రాబ్లం. సంగత్వం వద్దు, నిస్సంగత్వం ఎందుకంటున్నాడో, అప్పటి యొక్క ఆదిశంకర నుండి ఇప్పటి అవతారుడు దాకా ఆ యొక్క సంగత్వం ఎందుకు కలిసిపోతున్నావు? నేను వాళ్ళని అలా చూడు, ఒక సాక్షిలాగా చూసే ప్రయత్నం చెయ్యి. వీళ్ళంతా నా సంస్కారాలే, గతంలో ప్రోగు చేసుకున్నటువంటి సంస్కారాలే ఇప్పుడు ఈ దేహాలుగా నాతో వచ్చి ఉన్నారు. ఆ సంస్కారాలు పూర్తయిన తర్వాత వాళ్ళ కళ్ళ ముందు నేనైనా అదృశ్యం అయిపోతాను, నా కళ్ళ ముందు వాళ్ళైనా అదృశ్యం అయిపోతారు. దిస్ ఈస్ ద ఇన్ఎవిటబుల్. ఇది అనివార్యమైనది, ఎవ్వరు తప్పించలేనిది. ఎందుకంటే సాక్షాత్ అవతార పురుషుడు అదృశ్యం అయిపోయాడండి. ఆయన శరీరం నాకు అవతారుడిని, నేను సృష్టికి ఆయన సోల్ ప్రొపరైటర్ ఉండాలనుకుంటూ ఉండొచ్చు కదండి మెహర్ బాబా. ఎందుకు ఆయన తన శరీరాన్ని అదృశ్యం చేసుకున్నాడు? ఉండొచ్చు కదండి, 740 సంవత్సరాల పాటు ఉండొచ్చు కదా. ఎందుకు 74 సంవత్సరాల 11 నెలలు 7 రోజులు మాత్రం ఎందుకు ఉన్నాడు అంటే, దెర్ ఇస్ అ లిమిటేషన్ ఫర్ దిస్ హ్యూమన్ బాడీ. ఫస్ట్ చెప్పాడు అవుతాడు, మనకి మొట్టమొదటిగా చెప్పిన మాటే, మ్యాన్ ఈక్వల్ టు లిమిటేషన్ ఈక్వల్ టు క్షర. లిమిటేషన్ ఎవరు ఏ శరీరం తీసుకొచ్చినా కూడా ఒక లిమిటెడ్ గానే ఉంటారు ఈ లోకంలో. అది ఎవరైనా, జీవుడైనా దేవుడైనా ఇద్దరు ఒక్కటే. ఇందులో ఎక్కడ కూడా ఎక్సెప్షన్స్ ఏం లేవు. మెహర్ బాబా ఉండొచ్చు కదండి, రాముడు ఉండొచ్చు కదండి, కృష్ణుడు ఉండొచ్చు కదా అంటే ఉండడానికి లేదు. వాళ్ళు తీసుకున్న శరీరం అనేది లిమిటేషన్. దాని ద్వారా పని చెయ్యాలి తప్ప దానితో ఉండిపోకూడదు. అందుకే లోకానికి ఉండడానికి వచ్చామే తప్ప ఉండిపోవడానికి రాలేదు. అందుకే లక్ష్మణ్ గారు మనకి అవతాడు ఫస్ట్ నుంచి చెప్తున్న మాట ఏంటి అన్నప్పుడు, నా దేహం కానీ మిగతా దేహాలన్నీ కూడా, అందుకే గొప్ప పదం వాడాడు. శరీరాలను పదం వాడలేదండి, దేహం అనే పదం వాడలేదు, మాధ్యమం అని వాడాడు. ఈజ్ మీడియం అని అవుతాడు. దీని ద్వారా నువ్వు ఏదో గొప్పది పొందాలి, దీని ద్వారా ఒక ఉన్నతమైన దాన్ని పొందాలి, దీని ద్వారా ఒక పరిపూర్ణమైనది ఏదో పొందాలి. అది పొందేందుకే నీకు శరీరం విడిచి నీకు ఇవ్వడం జరిగింది తప్ప, ఈ శరీరంతో మరో శరీరంతో కలిసిపోతావేంట్రా నువ్వు? ఇది అడుగుతున్నాడు అవుతాడు. డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఈ సంగత్వము క్లియర్ గా చెప్తున్నాడండి లక్ష్మణ్ గారు. ఈ 2 లైన్లు, ఒకటి నిత్య సహచరుడు, 2 శాశ్వత ప్రియతముడు. ఇప్పుడు శాశ్వత ప్రీతం అవుతారు మెహర్ బాబాకి నోటి వరకు చెప్తే సరిపోతుందా అండి? ఇప్పుడు నా పోటీ వాడు అలా చెప్తే సరిపోతుందా? రేపు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కసారిగా శరీరం విడిచిపెట్టేస్తే, లేక వాళ్ళ ముందు నేను శరీరం విడిచిపెట్టేస్తే కూడా ఎక్కడైనా బాధ కలుగుతోంది అంటే నేను నా నోటి ద్వారా వచ్చిందే తప్ప నా హృదయం నుండి ఆయన శాశ్వత ప్రీతం అని రాలేదండి. అది నోటి మాటగా కాదండి, అలా పిలిపించుకుంటున్నాడు అవుతాడు. అంటే దానిని గుర్తించరా, నేను మాత్రమే శాశ్వత ప్రీతముడిని, నేను మాత్రమే నీ నిత్య సహచరుడిని, నేను మాత్రమే నిజమైన తోడుని. అయితే వీళ్ళంతా ఎందుకు బాబా? నువ్వే కోరుకున్నావు, ఎందుకు ఇవన్నీ ఎందుకు వచ్చింది బాబా? వీళ్ళంతా ఎందుకు వచ్చారు? ఈ తల్లిదండ్రులు, భార్య బిడ్డలు అంటే నువ్వే గత జన్మలో కోరుకున్నావు. ఎంతలా కోరుకున్నావు అంటే, నాకు మించే కోరుకున్నావు. నాకు నువ్వు వద్దు బాబా, నాకు ఈ ప్రపంచం కావాలి అని నువ్వు కోరుకున్నావురా. నువ్వు కోరుకున్నావు కాబట్టే, దానిని తగిలించుకున్నావు కాబట్టే, సంస్కారాలు పోగు చేసుకున్నావు కాబట్టే, ఆ విధంగా నీ యొక్క చైతన్యం అనేది సంస్కారాలలో కేంద్రీకృతం అయ్యింది కాబట్టే నీకు ఈ పునర్జన్మ అనేది వచ్చింది.
అలా నువ్వు హరిప్రసాద్ గా ఇప్పుడు లోకంలో ఈ యొక్క స్థూల శరీరం అనే మాధ్యం ద్వారా తిరుగుతున్నావు. కాబట్టి రెండు విషయాలండి. రెండు విషయాలు లక్ష్మణ్ గారు. ఒకటి, ఇది కాస్త ఇప్పటికైనా అన్నమయ్య చెప్పినట్లు ఇంకనైనా హరి చేరు ఇంతే చాలు. ఇప్పటికైనా ఎరుకుతో ఉండే ప్రయత్నం చేయాలండి. సో దయచేసి నాకు అర్థమైనంత వరకు ఇది నార్మల్ అని నేను చెప్పనండి. ఎందుకంటే ఇది సహజమే. ఇష్టమైన వ్యక్తులు దూరమైనప్పుడు బాధ కలగడం సహజం అంటే నేను ఒప్పుకోనండి. అది అసహజం అంటా నేనంటానండి. ఒకవేళ నేను బాధపడుతూ ఉంటే నాకు నేను అదే చెప్పుకుంటాను. ఒరే హరిప్రసాద్, ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు. నీ ఇష్టమైన వాళ్ళు, నీ దగ్గరైన వాళ్ళు శరీరం విడిచిపెట్టారు, నువ్వు ఏడుస్తున్నావు అంటే నాకు నేనదే చెప్పుకుంటానండి. జనాలు ఏం చెప్తారో నాకు తెలియదు కానీ నాకు నేను మాత్రం ఇది అసహజం అని అంటాను. ఎందుకంటే అవతార్ మెహర్ బాబా నామం పలకడానికి ముందు ఉండే జీవితం వేరు. అవతార్ మెహర్ బాబాకి జీ అని పలికిన తర్వాత ఉండే జీవితం వేరే అండి. మనం ఆ తర్వాతే జీవితం గడుపుతున్నాం. ఎంత గొప్పగా ఉండాలండి. ఇలాంటి విషయాల పట్ల ఏ స్థాయిలో పరిపక్వత ఉండాలండి. ఇలాంటి విషయాల్లో ఎంత అతీతంగా ఉంటే ఆయనే చెప్పాడు అవుతాడు. ఆయనే స్వయంగా ఎన్నో సార్లు చెప్పాడు ఇదే మెహరోపాసనంలో. ఈ యొక్క పని చేయరా చాలు నాకు. నేను ఎల్లప్పుడూ నిన్ను చూసి నేను సంతోషపడిపోతాను. పొంగిపోతానురా అన్నాడు అవుతాడు. పొంగిపోతాను నువ్వు ఇదొక్క పని చేసి పెట్టురా. నాకు నువ్వేం చెయ్యొద్దు. ఇదొక నేను చెప్తున్నాను కదా, ఈ పని కూడా చేసి పెట్టు. అని నేను చూసిన ప్రతిసారి నేను పొంగిపోతాను. ఏంటి? ఈ మూడింటికి అతీతంగా ఉండరా? చావు పుట్టుకలు, పాప పుణ్యాలు, సుఖ దుఃఖాలు, ఈ మూడింటికి అతీతంగా ఉండే ప్రయత్నం చేయరా. కనీసం ప్రయత్నం చెయ్యి. అంటే ఎక్కడో చోట వీటికి ఎక్కడ లోబడద్దురా. అంటే ఏమవుతోంది? నువ్వు అలా అతీతంగా ఉండగలిగితే నువ్వు ఊహకి అతీతంగా ఉండగలుగుతావు. అతీతంగా ఉండగలిగితే తప్ప నేను చెప్పే మాటల పట్ల శ్రద్ధ పాటించవు. శ్రద్ధ వినాలి. ఎందుకంటే ఇలా నేను వెంటనే ఈ మీద రియాక్ట్ అవుతున్నానంటే ఆ శ్రద్ధ ఏమైనట్లు, ఆ ఎరుక ఏమైనట్లు, ఇంతవరకు ఆయన ఎంతో శ్రమించి సాక్షాత్ అవతార పురుషుడండి. ఆయనకు అంత కాలం శ్రమించాల్సిన అవసరం ఉందా అంటే అవసరం ఉందంటున్నాడు ఆయన. 40 ఏళ్ల శ్రమ అండి. గాడ్ స్పీక్స్ అనేది అదేదో ఒక రోజుల్లో 2 రోజుల్లోనో ఒక వారం రోజులు ఇవ్వలేదండి. సాక్షాత్ అవతారుడు తన శరీరంలో ఉండడానికన్నా ఎక్కువ టైం దీనికోసం స్పెండ్ చేశాడు. 40 ఏళ్ళండి. ఈ భూమి మీద ఆయన శరీరం ఉంచుకుంది 74 సంవత్సరాల 11 నెలల 7 రోజులు. కానీ ఈ గాడ్ స్పీక్స్ కోసము తన బిడ్డతో మాట్లాడాలి, బిడ్డని దారిలో పెట్టాలి, బిడ్డని నాలా తయారు చేయాలి అని ఈ అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా పడ్డ శ్రమ 40 ఏళ్ళండి. ఆ శ్రమని గుర్తిద్దాము లక్ష్మణ్ గారు. ఇంకేం లేదండి. ఒక్కసారి మీ స్నేహితుడిని అక్కడ మీరు ఈ క్షణంలో నేను అనుకుంటున్నానండి. ఇది నా భావన మాత్రమే. మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మెహరోపాసనలో కూడా మీ స్నేహితుడు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఆయన కూడా వింటున్నారు. నాకు కలిగిన భావన అండి. నాకు మాత్రమే కలిగిన. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన పేరు తెలియదు. నాకు పరిచయం లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కన్వర్జేషన్, ఇప్పుడు మనకి ఏ మెహరోపాసన జరుగుతోందో ఇక్కడ స్కైప్ లో మాత్రం 11 మందిలోకి చూపిస్తోంది. కానీ కంటికి కనిపించినటువంటి 12వ వ్యక్తి కూడా కూర్చొని వింటున్నాడు. అతను వినియోగించుకుంటున్నాడు, సద్వినియోగపరుచుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఆత్మ అనేది ఈ 72 గంటలు అమృత గడియలు కాబట్టి, ఒక మహోన్నతమైనటువంటి సమయం కాబట్టి, ఈ సమయంలో కాస్త ఆయనకి ఏం అందించాలి, ఏది అందిస్తే ఆయన ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాడు. నాకు దూరం అయ్యాడనే బాధ కన్నా అతడు భగవంతుడికి దగ్గర అవ్వడానికి నేనేం చేయగలను ఈ సమయంలో అనేది ఆలోచించడమే వివేకం అండి. ఈ సమయంలో కాస్త వివేకంగా నడుచుకునే ప్రయత్నం చేయాలి లక్ష్మణ్ గారు. ఈ సమయంలో మాత్రం. ఎందుకంటే ఇంతవరకు మీరు ఏదైతే అవతార పురుషుడి నుండి విన్నారో దాని గురించే ఆలోచించడం కాసేపన్నా ప్రయత్నించండి లక్ష్మణ్ గారు. ప్రయత్నించండి. అవతారు చెప్పే మాటల్ని మాట్లాడడానికి ప్రయత్నించండి. అవతార్ మెహర్ బాబా ఈ సమయంలో ఎటువంటి కర్మలు చేయమన్నాడు, ఏ పనులు చేయమన్నాడో ఆ పనులు చెయ్యండి. ఎందుకంటే ఆ విధంగా చేయడం వలన ఖచ్చితంగా మీరు చేసేటువంటి ప్రతి దానిని కూడా ఆయన క్యారీ చేసుకుంటూ తన జీవితాన్ని, తన ఆత్మని కాస్త ముందుకు తీసుకెళ్తారు 72 గంటల తర్వాత. తర్వాత ఏం జరుగుతుందనేది కూడా ఆ జీవాత్మకి, ఆ పరమాత్మకి మధ్యకి సంబంధించిందే కాబట్టి, కానీ ఈ జీవాత్మలు మనంతా ఇప్పుడు జీవాత్మలుగా ఉన్నాం. కానీ మన దేహంలో ఉన్నాము. ఆ వ్యక్తి దేహంతో లేడు. అంతే తేడా.
వేరే తేడా ఏమీ లేదు. ఒక 72 గంటల వరకు ఇంకేం తేడా లేదు. ఇప్పుడు 11 మంది ఒక శరీరాల్లో మనకి శరీరాలు కలిగి ఉన్న ఆత్మలము. ఆ 12వ వ్యక్తి ఎవరు అంటే శరీరం లేని ఆత్మ. అంతే తేడా, ఏం లేదండి. కాబట్టి నాకు సంబంధించినంత వరకు కూడా, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట మనందరితో పాటు 11 మందిని మాత్రమే కూర్చోపెట్టలేదు అవుతాడు. తన సమక్షంలో ఆ 12వ వ్యక్తిని, ఇప్పుడు డిసోసియేట్ అయినటువంటి ఆత్మను కూడా కూర్చోపెట్టుకొని నువ్వు వినరా అని ఆయన కూడా వినిపిస్తున్నాడు అనేది నా భావన అండి. నాకున్నటువంటి నేను అర్థం చేసుకుంటున్నటువంటి భావన. కాబట్టి ఒకటేనండి లక్ష్మణ్ గారు, ఈ సమయంలో అలా డిసోసియేట్ అయినటువంటి ఆత్మకి చాలా అమృత గడియలు కాబట్టి వీలైనంత వరకు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ కాస్త ఎరుకతో ఉంటూ ఆ టైంలో మీరు ఏం చెయ్యాలి, అతడు భగవంతుడి వద్దకు చేరుకోవడానికి నేను ఎంతవరకు ఎటువంటి పనులు చేయగలను అని ఆలోచించండి. విడిచిపెట్టిన శరీరం ఇంపార్టెంట్ కాదండి, అతడు ప్రయాణించాల్సినటువంటి ఆత్మ అనేది ఉంది, ఇప్పటికీ ఉంటుంది. కాబట్టి ఆత్మకి తీసుకెళ్ళాలి, ఏం చేయాలి అనేది వీలైనంత వరకు అదే ఆలోచనలు చేయండి, అదే మాటలు మాట్లాడే ప్రయత్నం చేయండి. అలా ఆత్మ అనేది ఆ పరమాత్మ వద్దకు వెళ్ళడానికి ఆ యొక్క ప్రయాణం అనేది సాఫీగా కొనసాగడానికి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సాఫీగా కొనసాగించడానికి మీరు ఎటువంటి కర్మలు చేయాలనేది అవతాడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు చెబుతున్నాడు కాబట్టి వాటిని మీరు నిర్వర్తించే ప్రయత్నం చేయండి, నిస్సంగత్వంగా చేసే ప్రయత్నం చేయండి, ముఖ్యంగా ఎరుకతో ఉండండి. అంతేనండి అవతాడు చెప్పినటువంటి మాట, నాకు అర్థమైనంత వరకు అండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా నాన్న, జై బాబా.